రాత్రి నేను పడుకునేటప్పుడు నాది నేను చేతిలో పట్టుకొని పడుకున్నా, తెల్లారి చూస్తే లేదే. ప్రభు అటు చూడండి, అదిగో మూర్తి మీ పుస్తకం దొంగిలించి అశ్వముపై పారిపోచుండి. ఓరి దుర్మానవ మూర్తి, పదండి పట్టుకునేదాము. ఓరి దురహంకారి మూర్తి, ఏమిరా నువ్వు చేసిన పని? నా హాస్య భవిష్యవాణి ఇవ్వుమురా, తగ్గుమురా, తగ్గు. ఇంకా తగ్గుతా, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారా? ఎంత పొగర్రా నీకు? 12 మంది లీడర్లు ఇంత చిన్న వయసుగా టీం లీడర్వి. ఇప్పటిదాకా నువ్వు చేసిన స్కిట్లన్నీ హాస్య భవిష్యవాణిలో నేను నిరూపిస్తాను రా. ఇప్పటికైనా ఈ గ్రంథాన్ని వదిలి నా కాళ్ళకు సలాం కొట్టి వెళ్ళిపో. నిన్ను నీ టీం లీడర్ పదవిని వదిలేస్తా. ఓరే మూర్తి, ఆ హాస్య భవిష్యవాణిని అప్పచెప్పి వెళ్ళిపోము. నిన్ను నీ కంటెస్టెంట్ పదవి అలానే ఉంచడం. అయితే నేను కంటెస్టెంటా? కాకపోతే లేకపోతే పేషెంటా? ఒరే చూడటానికి సన్నగా ఉన్నాననుకుంటివా? కరెంటు తీగ కూడా నాలానే సన్నగా ఉన్నాను. ముట్టుకునే ఒరే రాకింగ్ రాకేష్, నేను నీకెదురొచ్చినా నీకే రిస్కు, నువ్వు నాకొచ్చినా నీకే రిస్కు. ఓరి మూర్తి సిద్ధప్ప, అరణ్యములలో తిరుగు సింహము సైతం దానికి గడ్డముయుండన్, నాకు గడ్డముయుండన్, అది తీసుకోదు నేను తీసుకుంటున్నందు తేడా. రాకేష్ ఈ స్కిట్ లో కాషాయం వేశానని కాశీకి వెళ్ళాననుకున్నావా? వరుసగా నీ స్కిట్లు చేయట్లేదని నేను వారణాసికి వెళ్ళాననుకున్నావా? రే అదే ఉద్యానవనము, వ్రదే మూర్తి, వ్రదే భాష. ఉద్యానవనములో బృందాగతెను నేను, ఉద్యానవనములో బృందాగతెను నేను, ఉద్యానవనములో బృందాగతెను నేను. ఓరే మూర్తి, నా హాస్య భవిష్యవాణి సాధించుటకై మగధీరుడు సైతం వచ్చేదరా? నీ ఒంట్లో రక్తం ఉంటే, నిజంగా నీ స్కిట్ లో దమ్ముంటే నా 100 మందిని పంపిస్తాను. వాళ్ళని నవ్వించరా, నీ హాస్య భవిష్యవాణిని వదిలేస్తా. లెక్క తక్కువ కాకుండా చూసుకోముంటే 100 మందిలో ఒక్కనే నవ్వించు, నువ్వు మొగాడివని ఒప్పుకుంటాను. ఓరే మూర్తి, 100 మందిని ఒక్కొక్కరిని కాదు మూర్తి, ఒక్కొక్కరిని కాదు మూర్తి, 100 మందిని ఒకేసారి రమ్మను. పక ఇక చక తక నవ్వించడం. ఇలా పంచులేయడం కాదురా, ఈ పంచులు నీ స్కిట్లలో చూపించు. చస్తావు. వీడు మాటలతో వినేటట్లేడు. యుద్ధాన్ని ప్రకటించండి రా. నేను వేస్తున్నాను చూడు, ధనరాజు బాణము. ఆయనే లేడు, ఆయన అస్త్రాలేం పనిచేస్తాయి. బాణం వేస్తాను రా. ఒరే నీ అమ్మ కడుపు మాడ, ఆడ బాణం అటొత్తది అనసూయ దగ్గరికి వెళ్ళిందంటే లేనిపోని గొడవలు వస్తాయి. యుద్ధము చేసి అలిసిపోయేదా? అవును, నేను కూడా అలిసిపోయేది. నేడు పోయి రేపు రమ్ము. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్.
యుద్ధం చేసేటట్టున్నారు. రాకేష్ ఓరే మూర్తి, ఇప్పటికైనా నా హాస్య భవిష్యవాణి నాకిమ్ము. నేను ఇవ్వనురా. గుర్తు లేదా మూర్తి? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత ఖండకావరము. బాబు గారు, ఏ టీములో చోటు లేక నా టీము కొరకై కాళ్ళు పట్టుకుంటేవి గుర్తు లేదా మూర్తి? రే రాకేష్, నువ్వు ఫస్ట్ టీము లీడర్ గా చేసిన స్కిట్ నేను దగ్గరుండి కొట్టిస్తిరి సూపర్ హిట్. మూర్తి గుర్తులేదా? ఆ దినము నీవు ఏమంటివి? ఫైనాన్షియల్ ప్రాబ్లం అని నా చెంతకు వచ్చి ముందు ఏకై తర్వాత మేకల ఆడుతుంటివే. పాయసం అన్నా ఏరన్నా ఇల్లు ఏమో నీకే తెలియాలరా. యాచ భవిష్యవాణి గురించి మనం కొట్టుకుంటే వాళ్ళు కొట్టేశారన్నా. ఇప్పుడు ఏంటన్నా మన పరిస్థితి? పాడు పాట. ఎక్కడమ్మా మా భవిష్యవాణి, 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 ఎక్కడమ్మా మా భవిష్యవాణి. గారు ఎలా ఉంది హాస్య భవిష్యవాణి ఏమిటి? నిజంగా ఇలాంటివి నాకు ఇష్టం, ఎందుకంటే ఇలాంటివి మనం ఇప్పుడు చూడలేం. మన థియేటర్ ఇది ఇప్పుడున్న జనరేషన్ కి చూపించడం అనేది బాగుంది. ఇప్పటి లేటెస్ట్ హిట్ డైలాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఎలాగుంది అనేది చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది అండ్ మీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, సెక్సీగా. అండ్ ఎంత ఎనర్జీ లెవెల్స్ ఇద్దరికి కదా. రాగాలు తీసుకొని అసలు కత్తులు కూడా అవసరం లేదు, రాగాలు చాలు. వెరీ నైస్, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు గారు యూజువల్ గా ఎప్పుడు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ డ్రామాలో విత్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్. బాగా నవ్వొచ్చింది ఆ డైలాగుల్ని. ఇలా పాడచ్చు, ఇలా కూడా పాడచ్చు. అది సూపర్, నాకు తెగ నచ్చింది. మంచి ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు. మీ భవిష్యత్తు వాళ్ళు తీసుకెళ్లిపోయి చాలా బాగుంది. బాగా చేసావు రాకేష్ అండ్ మూర్తి. మిగతా కూడా వెరీ గుడ్. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. I love you.